హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. చూసి లైక్ వచ్చేసి వెళ్ళిపోండి. ఇవాళ అయితే ఇక్కడ నేను సాఫ్ట్ మైసూర్ పాక్ చేస్తాను అనమాట. రోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను కదా, అలాగే ఈరోజు ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అన్ని ఇంట్లో ఉన్న వాటితో అయిపోతుంది అనమాట. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సింపుల్ కూడా అయిపోతుంది మనకి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి మీరు. ఈ రెసిపీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొలతలు అనమాట. కొలతలు కనుక పర్ఫెక్ట్గా ఉంటే రెసిపీ కూడా చాలా బాగుంటుంది అనమాట. కొలతలు కొంచెం అటు ఇటు అయిందంటే మొత్తం పాడైపోద్ది అనమాట, బాగా రాదనమాట స్వీట్ అయితే మనకి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కొలతలు మంచిగా వేయండి. ఇక్కడ ఫస్ట్ నేను 1 కప్ చూసారుగా గాజు కప్తోని 1 కప్ ఫుల్గా శనగపిండి తీసుకుని అనమాట. ఆ శనగపిండి ఇక్కడనే ఫ్రై చేస్తాను అనమాట. సిమ్లో పెట్టి, హైలో పెట్టి కాదు, సిమ్లో పెట్టి ఫ్రై చేస్తాను అనమాట. ఎందుకంటే శనగపిండి పచ్చివాసన పోవడానికి అనమాట. అలా ఒక 5 to 8 minutes సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉంటే మనకి శనగపిండి అయితే వాసన పోద్దనమాట. ఇంకోటి ఏంటంటే మనకి రంగు మారకూడదు అనమాట శనగపిండి అయితే. అలా చూసుకోండి. అంటే హైలో పెట్టి చేస్తే మనకి రంగు మారిపోతుంది అనమాట. అలా కాకుండా సిమ్లో పెట్టి స్లోగా తిప్పుతూ ఉండండి. దాన్ని ఒక 5 to 8 minutes తీసేయండి. మనకి అయిపోతుంది అనమాట. ఫ్రై అయిపోతుంది కొంచెం మన శనగపిండికి, వాసన కూడా పోతుంది అనమాట మనకి. ఇక్కడ నేను గాజు కప్తో తీసుకున్న శనగపిండి, అదే కప్పుతో ఆయిల్ కూడా తీసుకున్నానండి. ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి. ఎందుకంటే మనకి పామ్ ఆయిల్ వేరే ఆయిల్ యూజ్ చేసినా సరే మనకి స్మెల్ డిఫరెంట్ వస్తుంది అనమాట. సన్ఫ్లవర్ అయితే మనకి ఏ స్మెల్ ఉండదు కదా, సో టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి పల్లి నూనె కానీ లేదంటే పామ్ ఆయిల్ కానీ అది యూజ్ చేయదు. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం యూజ్ చేయండి దీనికి. అండ్ ఇంకోటి వచ్చేసి దాంతోపాటు 5 tablespoon నెయ్యి కూడా వేసుకున్నాను నేను. కావాలనుకుంటే నూనె కాకుండా మొత్తం నెయ్యి కూడా వేస్ట్ చేసుకోవచ్చు దీంట్లో మీరు. నాకు నెయ్యి అంత ఇష్టం లేదనమాట. అందుకని చెప్పి 1 cup ఏమో ఆయిల్ వేసాను అండ్ 5 tablespoon మాత్రమే నెయ్యి అయితే వేసాను అనమాట. దాని తర్వాత ఒక గాజు కప్పు నేను షుగర్ తీసుకున్నాను నేను. దాంతో మనకేంటి 1 cup నీళ్ళు అయితే అవసరం లేదు మనకి. గాజు కప్పు నిండా షుగర్ తీసుకున్నాం కదా, మనకు 1/2 cup వాటర్ సరిపోద్ది అనమాట. అంటే ఫుల్గా అవసరం లేదు, గాజు కప్పు సగం సరిపోతుంది అనమాట వాటర్ అయితే మనకి. అలా వేసుకొని పాకం అయితే మన తీగ పాకంలో అవసరం లేదనమాట, తిగ్గా అవసరం లేదు మనకి. కొంచెం ఉంటే సరిపోద్ది అనమాట. అంటే మన చేతితో పట్టుకుంటే మనకి జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట. అలా ఉన్నప్పుడే మనం అయితే మనం మిక్స్ చేసుకుని శనగపిండి దాన్ని ఒకసారి స్పూన్తో మళ్ళీ మిక్స్ చేసుకొని దీంట్లో అయితే పోసేసుకోండి. పోసుకొని సిమ్లో తిప్పుతూ ఉండండి. ఇది తిప్పేటప్పుడు ఏంటంటే దాని దగ్గర ఉండండి కొంచెం. మీరు వేరే పని ఉందని చెప్పి పక్కకైతే వెళ్ళకండి, మాడిపోతుంది అనమాట. అందుకని చెప్పి అలా తిప్పుతూనే ఉండాలన్నమాట మనకి. ఇది మొత్తం దగ్గరికి అయిపోవాలన్నమాట మైసూర్ పాక్ అయితే మనకి. ఈ పెనం నుంచి మనకి వేడిగా రావాలన్నమాట. అంటే ఇక్కడ మేము చూపిస్తాను చూడండి, మొత్తం మనకైతే ఇక్కడ చూసారు కదా, పెనం నుంచి వేరైపోయింది కదా మనకి పిండి అయితే. అలా రావాలన్నమాట. ఇంకా తిగ్గావాలి మనకి, ఇంకా తిప్పుతూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టే. నేనైతే ఒక పక్కన తిప్పుతూ ఉన్నాను, ఇంకో పక్కన చిన్నోని చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాడు ఈ రోజు నుంచి గడప దాటడం స్టార్ట్ చేశాడనమాట. అంటే గడప దాటడం వాడు 6 months దాటాడులేండి. ఈ మధ్యన ఏం చేస్తాడంటే ఈ రోజు నుంచి మొత్తం గడప దాటేస్తాడు అనమాట. అంటే గడప దాటి బయటికి కూడా వస్తాడు అనమాట వాడు. అప్పుడు ఏంటంటే గడప దాటి అక్కడ కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు అలా కాదనమాట, గడప దాటి కిచెన్లోకి కూడా వచ్చాడు మా వాడైతే. ఇంక అందుకని భయం వేసి నేనైతే ఇంక అత్తమాట ఓ పక్కన తిప్పడం, ఓ పక్కన మా వాడిని చూసుకోవడం అంటే వెళ్ళి కిచెన్లోకి తెద్దామంటే మనమే ఉండలేకపోతున్నాను ఈ ఎండకి వేడి కిచెన్లోని. పైగా పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి. అప్పటికి నేను పిల్లల్ని ఎత్తుకొని చూస్తున్నాను అనమాట. ఎత్తుకోవడం, తేవడం, మళ్ళీ తీసుకెళ్ళి రూమ్లో వేయడం సరిపోయిందనమాట. ఇలాగే నాకు 10 సార్లు తిరిగానమాట ఈ వంటల కోసం. అసలు పక్కన పిల్లల్ని చూసుకోలేవు, పక్కన యూట్యూబ్ చూసుకోలేవు, పక్కన ఇంట్లో పనులు చూసుకోవాలన్నమాట. నాకైతే పిచ్చి అయిపోతుంది అనమాట. ఎప్పుడు సక్సెస్ అవుతాను ఏంటో నాకే తెలియదు, కానీ సక్సెస్ అయ్యేంత వరకు మాత్రం వదలకుండా పట్టుదలగా చేస్తాను అనమాట. ఎప్పుడు అవుతుంది ఏంటో నాకు కూడా తెలియదు అనమాట. ఇక్కడైతే బాగా తిగ్గా అయిపోయింది చూసారు కదా మీరే. ఇక్కడ మనకి పెనం నుంచి విడిగా వస్తుంది కదా. సో ఇదేం చేస్తారంటే ఒక బౌల్లోని నెయ్యి రాసుకోండి. మొత్తం మీరు నెయ్యి రాసుకున్న దాంట్లోని తీసుకొని ఇదైతే వేసేయండి. దాంట్లోని వేసి ఇప్పుడు ఏం చేస్తారంటే 2-3 సార్లు కిందకి కొట్టండి. దాని తర్వాత ఒక 2 గంటల సేపు బయట వదిలేండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఫ్రిడ్జ్లో కానీ లేదంటే కూల్గా ఉన్న రూమ్లో కానీ, అంటే ఏసీ రూమ్లో కానీ గాలి తగిలే చోట వద్దనమాట. ఒక 2 గంటలు నార్మల్ టెంపరేచర్లో వదిలేండి. లేదంటే మీరు ఏం చేస్తారంటే కిచెన్లో కూడా వదిలేచ్చు అనమాట. ఒక 2 గంటల దాకా చూస్తే మన స్వీట్ మొత్తం రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఆ స్వీట్ దాంట్లో వేస్తాను కదా, వేసిన తర్వాత అది కడుగుదామని చెప్పేసి పక్కనే పెట్టాను అనమాట. అప్పుడు జస్వి కూర్చుంది, కొంచెం టేస్ట్ చూసింది అనమాట. ఇంకా అప్పుడు కానీ పట్టుకుందాం జస్ట్ తింటా అని చెప్పేసి ఇదిని పెట్టి జస్ట్ గంట అయిందనమాట. ఇంకా సరిగ్గా కూడా అవ్వలేదన్నమాట నాకు. ఇంకా తింటని చెప్పి ఏడుస్తుంది అనమాట. అందుకని చెప్పి ఒక గంటకే తీస్తాను అనమాట. మీరు మాత్రం డెఫినెట్గా 2 గంటలు ఉంచండి. ఇక్కడ టేస్ట్ అయినా బాగుందిలేండి, కోతే కొంచెం గట్టిగా ఉంటే బాగుందనమాట. కాకపోతే పాప ఆగట్లేదు అనమాట, తింటా అని చెప్తుంది అనమాట. అందుకని చెప్పి జస్ట్గా తీసేస్తాను నేను. కొత్తగా ఛానల్ చూస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకుంటాం మరి. బాయ్.